నీకసలు సిగ్గనేదే లేదా? ఒక అన్నయ్యకు ఏ చెల్లెలు చెయ్యని ద్రోహాన్ని నువ్వు నాకు చేశావు. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నేను మెడపట్టి బయటకి గెంటడానికి ముందే పారిపోండి. జీవితంలో ఇంకెప్పుడు నా కంటికి కనిపించకండి. పొండి. వెళ్తావులేండి కీర్తనమ్మా, మేము వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళకత్తయ్యమ్మా, నేను ఇంట్లో ఉండను. మీ డాడీ మీ అమ్మమ్మ కావ్య నన్ను నానా మాట్లాడుతున్నారు. వదిలితే నన్ను కొట్టేస్తారు. వెళ్ళిపోతాం. వద్దు, ఎక్కడికైనా వెళ్తామే. పోయి ఒకసారి మిన్నయ్యతో మాట్లాడరానా? ఏం అక్కర్లేదండి. మిమ్మల్ని ఇన్ని మాట్లాడిన తర్వాత నేను అస్సలు ఈ ఇంట్లో ఉండను. వదలమని వెళ్తాను. నేను వెళ్తాను. వదలమ్మా, మీరు వెళ్ళకూడదు. ఉండండి. అమ్మమ్మ, అమ్మమ్మ, వాళ్ళని వెళ్ళొద్దని చెప్పు. వెళ్ళని అమ్మా. వాళ్ళు వెళ్తే నేను వెళ్ళిపోతాను. కీర్తన, ఎక్కడికి వెళ్తావమ్మా? ముందు నిర్మల వదిన ఆపండి. దాన్ని ఆపదు. వెళ్ళని కావ్య. అమ్మా, ఆవిడ వెళ్తే కీర్తన కూడా వెళ్తానండి. నువ్వే మాట్లాడుకో. కీర్తన, వెళ్ళకమ్మా. అరే ఆగు. మర్యాద లేని ఇంట్లో మేము ఉండం. వదలమ్మా. ఆయన మాటలకి నేను క్షమాపణ అడుగుతున్నాను. ప్లీజ్ వెళ్ళకండి. ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని ఎవరు క్షమాపణ అడగాలి? నాకు కీర్తనే ముఖ్యం. లోపలికి రండి. రాను. కీర్తన కోసమైనా లోపలికి రండి. కీర్తన మొహం చూడు. కావ్య మాటలు పట్టించుకోకు. అందుకని అంటే కీర్తన మొహం చూస్తుంటే చాలా బాధగా ఉంది నిర్మల. కనీసం తనకు తగ్గిందాకన్నా ఇక్కడ ఉందాం. కావ్య, నువ్వంటే పిలుస్తున్నావు గాని ఈ ఇంటికి పెద్ద ఆవిడ. ఆవిడ నోరు తెరవదేంటి? ఆవిడ తరపున నేను పిలుస్తున్నాను. దయచేసి లోపలికి రండి. సర్లే, నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నేను కాదనలేకపోతున్నాను. పైగా నీ గురించేం కాదులే. పాపం కీర్తన మొహం చూస్తుంటే నాకు జాలిస్తోంది. దాని గురించే ఇంట్లో ఉంటాను. కానీ ఈ ఇంట్లో వాళ్ళందరూ నోరు పారేసుకుంటే మాత్రం నేను ఊరుకోను. ఈసారి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతానా? కీర్తన, నా విలువ నీకొక్కదానికే తెలిసిందమ్మా. పద, నీకు ఇడ్లీ తినిపిస్తాను. పద రండి. మీరు తప్పుకోండి. కావ్య, నువ్వు మళ్ళీ తప్పు చేస్తున్నావు. నాకింకో మార్గం కనపడలేదమ్మా. జిందగీ బరాబర్ హై, జమానా గడబడ్ హై. ఈ కడప కస్తూరి కట్టుకునే బదులు ఎడార్లు ఒంటెలు దొరుకుతుంటే హాయిగా ఉండేది నా బతుకు. అయినా మా వాళ్ళ నల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి దీనికి కట్టబెట్టారు. గంగిరెద్దులా తిరుగుతూ బండ చాకిరీ చేస్తూ ఒళ్ళు హూనం చేసుకుంటున్నానని టీవీ టవర్కి చెప్పినా ఎవరూ నమ్మటం లేదే. అయినా హృతిక్ రోషన్ లాంటి నా అందానికి, సల్మాన్ ఖాన్ అంటున్న బాడీకి ఈ బాడీ వేరెవరన్నా కట్టుకుంటే అమితాబ్ బచ్చన్ హైట్ ఎదిగిపోయేవాడిని. ఏం చేస్తాం? జిందగీ బరాబర్ హై, జమానా గడబడ్ హై. కడపను కట్టుకున్నందుకు కనీసం ఈ కడపనైనా ముట్టుకుని సంతోషపడదాం. కడప కస్తూరిని ముట్టుకుని ఎన్నాళ్ళైందో, ఎన్నేళ్ళైందో. ఇంతేలే నిరుపేదల బతుకులు. ఏంటి బాబు, చిటికేసి పిలవడమే కాకుండా కాలు మీద కాలేసి కూర్చుంటున్నావు. మంచి మర్యాద లేదా? కస్తూరి పిలవరా? పిలవ రానా? నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు. ఆఫ్టర్ ఆల్ పరివాడివి, నీకేంటి? అయ్యో, పరివాడినా? మిస్టర్, నేనెవరో తెలుసు అనుకో, 30 తిప్పలు పడి 3 చెరువులు నీళ్లు తాగుతావు తెలుసా? అబ్బో, అంత గొప్పవాడివా? అంత గొప్పవాడిని కాదు, ఎంత గొప్పవాడిని. ద వన్ అండ్ ఓన్లీ వన్ హస్బెండ్ ఆఫ్ ద గ్రేట్ కడప కస్తూరి. ఎవరా అక్కడ? సార్, నేను మీకు ఈ విషయం చెప్పానని ఆవిడ తనకండి ప్లీజ్.